అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని మోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరను ఉంచనున్నారు. సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి ఎంపీ బండి సంజయ్ వెళ్లి బంగారు చీరను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరలో పొందుపరచడం విశేషం. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా తిరిగి హరిప్రసాద్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా అయోధ్య రాముల వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు చీర దాన్ని అందించడానికి వారి చేతులతో అయోధ్య రామాయణకు సంబంధించి రాములవారి పట్టాభిషేకాన్ని మొత్తం రాములవారి జన్మ నుంచి వచ్చి పట్టాభిషేకం వరకు కూడా అన్ని విషయాలను చీరలు పొందుపరచడం, దాన్ని అయోధ్య రాములవారికి అందించాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారికి చెప్పాలనే ఉద్దేశంతో, వారికి అందించాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తా. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారి దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. గతంలో అగ్గిపెట్టెలో చీర తయారు చేసిన ఘనత రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికులు. ఏదైనా కూడా వీళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కనీసం నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు ఈ రంగాన్ని విషయంలో ఒక్కసారి వారి నోటి ద్వారా మాట్లాడితే ఒక ప్రోత్సాహం, ఒక సంతోషం కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.